లడ్డూ కల్తీలో అసలు విషయం దాటేస్తుంది ఏంటి అంటే పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు నూనెలతో కల్తీ చేశారు అన్నటువంటిది పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు డాల్డానా లేకపోతే ఇంకోట ఇప్పుడు దాంట్లో ఎంత కమిషన్ తీసుకున్నారు ఈ కాన్సెప్ట్లో నడుస్తుంది. ప్రతి కేజీకి 25 రూపాయల కమిషన్ తీసుకున్నారు. డైరీలకు సుబ్బారెడ్డి పిఏ డిమాండ్ చేశాడు. హవాలా మార్గంలో సొమ్మందింది అంటే క్యాష్ దొరకలేదు వీళ్ళకి. ఎవరి ప్రోద్బలంతో వసూలు చేశారో తేలాలి. విశాఖలో 14 ఫ్లాట్లు ఉన్నట్టు సిట్ గుర్తించింది. చిన్నప్పన బెయిల్ పిటిషన్ కొట్టేయండి. హైకోర్టుకి సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ అడిగింది. తిరుమల కల్తీ నేర సరఫరా వ్యవహారంలో వాదనలు ముగిసినాయి. ఇక నిర్ణయం తేలుతుంది. చైర్మనే భాష ఆయన చెప్పిందే చేయాలి కదా, చేయకపోతే ఉద్యోగాలు ఉంటాయి అంటూ సిట్ విచారణలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం చెప్పారని, చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పారని, ఆధారాలు చూపి ప్రశ్నించారని అధికారులు. తాను చిన్న అధికారిని అంటూ వ్యాఖ్యానించారని, చివరి రోజు వరకు విచారణకు సహకరించలేదు సుగంధ అన్నట్టు. ఓవరాల్గా ఇందులో కేసు తేలిపోతుంది, నిలబడేది కాదు. కాకపోతే ప్రజల్లో మాత్రం అక్కడ ఏదో జరిగిందన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడానికైతే గట్టిగా ఉపయోగపడుతోంది.